సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. రియాలిటీ షోనా? ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాం. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. లెట్స్ బిగిన్ ది షో. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? హాయ్ డాడీ. ఓకే, నా దగ్గర ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. పేషెంట్ గా నేను అడుగుతాను, మీరు పేషెంట్ గా విని ఉండాలి. ఓకే, పేషెంట్ అనే దాని గురించి నువ్వు నాకు చెప్పడానికి అట్లా చెప్పకూడదు. నేను పేషెంట్ గా చెప్తాను, చూసుకుంటాను, కంగారు నువ్వు పడుతున్నాను. పేషెంట్ గా అడగాల్సిన బాధ్యత. అలాగే నేను ఎలా సమాధానం చెప్తానో అది నాకు సంబంధించిన విషయం. అలాగే. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. నన్న నా కోసం ఒకసారి మీరు వ్యాసాసనంలో పాడిన పాట ఒకసారి పాడరా. జామజ్జ ఖరాజ్య వీర్య వసదాజ్జలాజ్య తజ్జాకరి జడ్జట్ కిట్ దరాధరి ఘనద్గణ కజ్జోత వీర్ఘృమ పాదౌటి ప్రటట్ 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 ప్రఖ్యాత సఖ్యోదయ. మధ్యలో లైన్ డడగర ఉంది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఒక పర్సనల్ క్వశ్చన్. మీకు కోపం అని చాలా మంది అంటారు, మనుషుల్ని కొడతారు అంటారు, ఎంతవరకు నిజం? పోస్ట్ గాను మాట్లాడుతున్నావా, లక్ష్మీప్రసాద్ నా కూతురులా మాట్లాడుతున్నావా? ఆగండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. అందరికీ నమస్కారం. ప్రపంచం ముందుకి సాగుతుందండి, అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, నీకెందుకు సినిమా అన్నవారికి సమాధానం ఇవ్వనన్నాను. నువ్వు ఊరుకోమా. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. నేనేదో సాధించాలనో గొప్పలో చెప్పుకోవడానికో తీయలేదు. నా సొంతంగా నేను ఒక అమ్మాయిగా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా చాలా పోరాడుతూ ఉంటాను. నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. గొప్పలు చెప్పుకోకూడదు, డబ్బా కొట్టుకోకూడదు. ఓకే, వెరీ సారీ డాడీ. గురువు గారు దాసనారాయణ గారి చేత అన్న నందమూరి తారక రామారావు గారితో పరిచయం. ఫస్ట్ టైం మేకప్ వేసుకోవాలంటే నా చేత బొట్టు పెట్టించాడు శివాజీ గారు. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అలా వచ్చిన వాళ్ళమే మేమంతా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలని, గోదావరి ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్లో బాగులుగా వంకలుగా సాగుతూ పాపికొండల్ని చీల్చుకుంటూ వచ్చి అమరధానమైన రాజమండ్రిలో కొలువు తీరిన చల్లని తల్లి ఆ గోదావరి తల్లి. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందంట. ఒక రోజు కోపం వచ్చి అన్కండిషనల్ లవ్ ఇచ్చే గోదావరి తల్లి కూడా బ్యారన్ ల్యాండ్స్ ని, భూముల్ని సస్యశ్యామలం చేసింది. దానివల్లే ఈ అభివృద్ధి. ఇట్లు ప్రేమతో మీ లక్ష్మి. లక్ష్మిని గురించి నేనేం చెప్పాలి, కానీ భారతదేశంలో ఈ అవార్డులనే వస్తే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి యాజ్ ఎ హీరోయిన్. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నువ్వు ఆస్కార్ కూడా వెళ్లే అవకాశం ఉంది ఈ పిక్చర్ ఆయన రికార్డింగ్ ద్వారా. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయ. ఒక్క సీన్ లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హావ్ నాట్ సీన్ మై డాటర్ ఇస్ సో. ఇంత పర్ఫార్మెన్స్ చేసిందానే కాదని ఇంటి కట్టుకొచ్చావో కూరండ. ఈ సినిమాను గురించి ప్రజలు చెప్పాలి. చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అయింది. వెల్కమ్ టు మీ లక్ష్మి టాక్ షో. రాయలసీమ రామన్న చౌదరి చేస్తాన్నాడు కదా,
ఆ పిక్చర్ కు రజనీకాంత్ కథ రాశాడు. వాడు మీ అంకుల్ తబకనం బయట వచ్చి అలా కాళ్ళకు నమస్కారం చేశాడు. రజనీ అంకుల్ వాడు ఎప్పుడు చేస్తుంటాడు సరదాగా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నాన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.